నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సిఈసి నియామక కమిటీకి సంబంధించిన ఒక పిటిషన్కు సంబంధించిన హీరింగ్ సందర్భంగా సుప్రీం ధర్మాసనం అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సిఈసి నియామక కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేత అయితే ముగ్గురు నియామక కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇందులో 2 ఓట్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. సో ఇది ఎంతవరకు నిష్పక్షపాతంగా సిఈసి ఎన్నికకు ఇది ఉపకరిస్తుందని అయితే వారు ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. అలానే మరొక వాదన తీసుకొస్తూ సిబిఐ డైరెక్టర్ నియామక కమిటీలో మాత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అయితే ఇంక్లూడ్ చేశారు. అదే నియమావళిని సిఈసి నియామకంలో మాత్రం ఎందుకు తీసుకురాలేదని అయితే వారు ప్రశ్నించడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అవుట్కమ్ ఇస్తే బాగుండు. ప్రశ్నలు లేవనెత్తి కూర్చోవడం కాదు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ నియామకం చెల్లదు అన్నది కావాలి. ఇప్పుడు గతంలో శాసన్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన వీటో పవర్ని తట్టుకోలేని దిక్కుమాల నేషనల్ పార్టీలు, నేను ఈ విషయంలో మొహమాట లేకుండా చెప్తాను, అప్పుడు కూడా ఒక ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని డైల్యూట్ చేయడానికి ఒక ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ జరగనివ్వకుండా ముగ్గురిని తెచ్చిపెట్టారు. ముగ్గురులో 2 ఫేవరబుల్ ఉన్నది డెసిషనే ఫైనల్ అవుతుంది. సో ఈ ఫైనల్ అన్న కాన్సెప్ట్లో ఎప్పుడు రూలింగ్ గవర్నమెంట్ సర్వైవ్ అవుతూనే వచ్చింది. ఇది ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఈసీ ఆఫ్టర్ శాసన్ గారు. సో ఈ సిచ్యువేషన్స్లో ఇవాళ దాన్ని ఇంకా సిలికి గాలివాన అయినట్టు దాన్ని ఇంకా తెలివితేటలు ఎక్కువైపోయేళ్ళు ఏకంగా చీఫ్ జస్టిస్ గారిని తొలగించారు. అసలు ప్యానల్ ఎలా ఉండేదంటే చీఫ్ జస్టిస్ గారు, ప్రధానమంత్రి గారు అండ్ అపోజిషన్ లీడరు, ఇది ఒక ప్యానల్ ఉంటుంది. ఈ ప్యానల్తో ఎలక్షన్ కమిషన్ని నియమించేవాళ్ళు. ఇక్కడేంటి అసలు ట్రాన్స్పరెన్సీ లేకుండా ఆఖరికి చీఫ్ జస్టిస్ని కూడా తప్పించారు. ఇప్పుడు 2 ఓట్లు అన్న విషయంలో ప్రధానమంత్రి, క్యాబినెట్ మంత్రి అంటే హోమ్ మినిస్టరే, 2 ఆల్ అవుట్ అయిపోయి ఎవరికి ఉపయోగం లేని రాహుల్ గాంధీని పెడితే ఏం లాభం? మమతా బెనర్జీ దాన్ని పెడితే అట్లీస్ట్ సౌండ్ వాయిస్ అని ఉంటుంది, ఖచ్చితంగా తోలు తీసేస్తుంది. అట్లీస్ట్ ప్రజలకైనా వచ్చి ఒక విషయాన్ని చెప్పు ఉంటుంది ట్రాన్స్పరెంట్గా. ఇలాంటి అవకతవకలతో ఇదే మనకి అన్నదని ఆ రోజే సుప్రీంకోర్టు డోర్ తట్టింది ఆవిడ. నేను అంటుంది అంటే ప్రజలు కూడా మనం ఆలోచించుకోవాలా. స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా ఉన్నప్పుడు స్ట్రాంగెస్ట్ అపోజిషన్ వాయిస్ ఏ ప్రాస్పెక్ట్లో ఉండాలి? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, ఇన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. ఈ 2 లేనప్పుడు ఎవరు చీఫ్ జస్టిస్ గారైనా సరే ఈ ధర్మాసనంలో కూర్చోబెట్టి అలా నేను ఉండవలసింది, నేను లేకపోవలసింది అన్నది కాదు కదా, చెల్లదు. ఇప్పుడు ఒక బాడీని డిసైడ్ చేయడానికి ప్రధానమంత్రి డెసిషన్ తీసుకుంటాడు, లేదంటే రాష్ట్రపతి డెసిషన్ తీసుకుంటుంది, లేదంటే ఇంకోళ్ళు ఎవరో తీసుకుంటారని కాన్స్టిట్యూషన్ బాడీస్ అన్ని ఇలా అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కాదు కదా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ డైరెక్షన్స్ ఏవి. కానీ వాళ్ళైతే పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేసుకొని ఈ ఒక నియమావళిని అయితే తీసుకొచ్చారు. సో దాన్ని సుప్రీంకోర్టు అడ్డుకోగలదంటారా? నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఆ టర్మ్లో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకొని రాజ్యసభకి వెళ్ళేదారు, దనకడగడ దన్ అన్నారు, జ్ఞాపకం ఉంది కదా. ఇప్పుడు వచ్చిన రాధాకృష్ణ తూ మేమే బాబా జీజు బోబో అయిపోయింది, పని అయిపోయింది వాళ్ళకి. అవుట్కమ్ అట్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ కదా. ఇది కదా మాడవలసింది. నాకు నచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ నాకు నచ్చినట్టు అంటే బీహార్ ఎలక్షనే మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ కమిషనర్ అల్లుడు కూతురు అల్లుడికి ఒకే దగ్గర పోస్టింగ్ ఇచ్చాడు. అలాంటివి జరగవు, ఇంపాసిబుల్. ఎన్నికల కమిషనర్ సంబంధించి లేదంటే ఎన్నికల వ్యవస్థకు సంబంధించి ఏ మార్పులు తీసుకురావాలన్నా కూడా రాజ్యాంగ సవరణ చేయాలి అనే ఒక చట్టాన్ని తీసుకురావచ్చు కదా సార్. ఉన్న రాజ్యాంగాన్ని సద్వినియోగపరిస్తే చాలు సార్. దుర్వినియోగపరుస్తూనే వచ్చారు వీళ్ళు. రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్కి, గౌరవ సుప్రీంకోర్టుకి అండ్ కొన్ని వ్యవస్థలకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చింది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. స్వతంత్ర ప్రతిపత్తిని డైల్యూట్ చేస్తే నేనేం చేయగలను, మీరేం చేయగలరు? కానీ అదే స్వతంత్రంగా కొలీజియల్ సిస్టంలో కూడా ఇదే దౌర్భాగ్యం. సో ఇప్పుడు వీళ్ళ ముఖ్య లక్ష్యం ఏంటంటారు? అసలు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించి వీరిద్దరిని పెట్టుకోవటం, తర్వాత ప్రతిపక్ష నేతని ఒక అలంకారప్రాయంగా ఉంచడంలో అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు? కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం వాళ్ళు డెమోక్రసీని ఇండైరెక్ట్గా ఒక దాన్ని ఏమంటే డిక్టేటర్షిప్లోకి ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారు సార్. ముందు 2 పార్టీలు, తర్వాత ఏకఛత్రాధిపత్యంతో నడిపించే కార్యక్రమానికి తెరలేపేశారు. దేశం అంతా మిగిలిన కాంగ్రెస్ని, అపోజిషన్ పార్టీలు అన్నింటినీ చంపుకుంటూ పోతున్నారు. ఈ ప్రాస్పెక్టివ్లో ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వ్యవస్థల్ని వాళ్ళు స్ట్రెంథన్ చేసుకుంటారు. ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ కానీ సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థను కూడా అచేతన స్థితికి తీసుకెళ్లే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఒక బయాస్డ్ కామెంట్ ఇచ్చే పరిస్థితి. సో ఇది కాదు కదా, అట్ ద కాస్ట్ ఆఫ్ డెమోక్రసీ అన్నప్పుడు హిట్లర్ గవర్నమెంట్ లేకపోతే ఇప్పుడు జన్పింగ్ లాగా ఇలాంటివి శాశ్వతంగా వీళ్ళు చేయబోయే కార్యక్రమాలకి బ్రహ్మాండంగా డెమోక్రసీని పణంగా పెట్టి చేస్తున్నారు. ఇది మనం ఎవరం గ్రహించలేకపోతున్నాం.
ఏమైనా గట్టిగా గ్రహించే టైంకి మనం మతం అనే ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి జై శ్రీరామ్ అనిపిస్తున్నారు మనతో. ఈ వేలం వేరులో చాలామంది ఉన్నారు. 190 మంది ఈ వేలం వేరి మతం పిచ్చిలో కూర్చుని ఉన్నప్పుడు ఏమీ జరగవు, మనకి ఊహించుకోవడం కూడా వేస్ట్. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి ఉంటుంది. మేము డెమోక్రసీ అనేది నిలబడాలంటే ఇప్పుడు ఖచ్చితంగా. మీకు ఇంకోటి చెప్తున్నాను, మీరే చెప్పారు పార్లమెంట్లో బిల్లు పాస్ అయిందని. దాన్ని గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయలేము. సుప్రీంకోర్టులో పార్లమెంట్ చేసిన బిల్లు చట్టాలు చల్లవని చెప్పలేదు. ఇది అడ్వాంటేజ్ వాళ్ళకి. ఈ అపోజిషన్ పార్టీలన్నీ దద్ది బ్యాచ్లా ఎందుకు కూర్చుని ఉన్నాయి? రాజ్యసభలో వాళ్ళకి ఏం ఫ్లోర్ మేనేజ్మెంట్ లేదు, ఇంకా ఫ్లోర్ మేనేజ్మెంటే కదా. ఫ్లోర్ మేనేజ్మెంట్కి ఈల్డ్ అయిన వాళ్ళు దేశభక్తులో ఏదో మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఐస్ వైట్ అంటే చీకటి దెబ్బే. అదే దరిద్రానికి మారిపోయారు. సో ఇవన్నీ కొట్టొచ్చినట్టు క్లియర్గా కనబడుతుంది. దనకడకి దన్నమంది ఎందుకంది? ఇదే కారణం. ఇది లీక్ అయింది. లీక్ చేసినాక ఏం చేశారు? ఎత్తేసారు. కేజ్రీవాల్ కోవర్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్. అదే ఈసీని ఉపయోగించుకొని అన్ని రాష్ట్రాలు ఎన్నికలు గెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. ఆ విధంగా 5 ఏళ్ళ తర్వాత కేరళ గెలుస్తామని చెప్పి వాళ్ళు హైదరాబాద్ వచ్చి జ్యోతిష్యం చెప్పించాడు నరేంద్ర మోడీ. ఇంకేం చెప్పాలి? సో ఈసీ నియామకం కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకున్నారు. ఇదే వాళ్ళ ధైర్యం అంటారా? ఆబ్వియస్లీ వ్యవస్థతో చేతిలో పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారు సార్. సిబిఐ ఈ సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అలా అనేసి ఇన్ని మూసి అయిపోయింది 2 వ్యవస్థలు. ఈడీ అదే పనిలో ఉంది. సిబిఐ ఈడీ 2014 ముందు వాళ్ళ సక్సెస్ రేషియో 97% ఉండేది. ఇవాళ 3%కి వచ్చింది, రివర్స్. చూసుకోండి. సో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం లేదంటారా? వాళ్ళు ఎందుకు ఇంత కావట్లేదు సార్, టైం వేస్ట్. ఇంకా పోరాటం ఉంటుంది దరిద్రానికితోడు. వాళ్ళకున్న సువర్ణ అవకాశం రాజ్యసభలో తిప్పి కొట్టగలగాలి బిల్లులు. వాళ్ళు ఫ్లోర్ మేనేజ్మెంట్కి ఈల్డ్ అయిపోయి భయం పడిపోయి చచ్చిపోతే మనం ఏంటి చేస్తాం? మీకు ఇంకోటి చెప్తున్నాను, రాజ్యసభకి అడ్డమైన చెత్తని పంపిస్తే ఇదే దౌర్భాగ్యం. చదువుకున్న వాళ్ళని, విజ్ఞత ఉన్న వాళ్ళని, గతంలో పెద్ద పెద్ద వాళ్ళని బాగా యూనివర్సిటీల్లోనూ ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద జడ్జిలు ఇలాంటి వాళ్ళని చేసి వాళ్ళని ఆ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించేలా చేసేవారు. ఇప్పుడు అందరూ బిజినెస్ పార్టనీటీయే. ఆ పరిమాణత్వాన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళని పంపిస్తే ఏడు చేస్తారు. వాళ్ళకి ఏడు తెలుసు ఫస్ట్ థింగ్, లోపు బయటే. ఇప్పుడు సున్నా చౌదరిని పంపించారు రాజ్యసభకి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆడప్పులు ఏంటి చేసుకోవాలో, ఆడప్పుల నుంచి ఎలా కాపాడబడాలో దాని మీద వస్తారు తప్ప అదేమైనా కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేస్తూ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఏమైనా మాడతాడే చేతనవునా?